అనుకున్నది ఒకటి అయింది ఒకటేనంటే ఇదేనేమో. ఎప్పటినుంచో విజయవాడ వెళ్ళాలనుకుంటున్నా, బట్ కుదరట్లేదు. ఇన్నాళ్ళకి ఆ రోజు రానే వచ్చింది అనుకుని ఎంతో ఎగ్జైట్మెంట్తో ఇంటర్సిటీకి రానుపోని టికెట్స్ అయితే బుక్ చేసుకొని పొద్దున్నే 4కి లేచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని ఇక మొదలెడదామా అనుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక 10 మినిట్స్ ట్రైన్ డిలే అయింది. సరే పోనీలే అనుకుని ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్ళి సీట్లో కూర్చొని ఈలోపే ట్రైన్లో ఫుడ్ సర్వీస్ బాయ్ వచ్చి అందరి దగ్గర టిఫిన్స్ అయితే ఆర్డర్ తీసుకుంటున్నాడు. సరే మనం కూడా ఏదైనా ఆర్డర్ పెడదామని చెప్పేసి పూరి అయితే చెప్పాను. నా డెస్టినేషన్ వచ్చినా సరే ఆ పూరి మాత్రం రాలేదండి, అది వేరే విషయం అనుకోండి. ఇంట్లో నా కోసం మా అమ్మ చేసిన గారెలు తెచ్చుకున్నా కదా అని చెప్పేసి అవి తినేసి కాసేపు డోర్ దగ్గర నిలబడి వీడియోస్ తీసుకున్నాను. ఇంతలో నాకు ఒక హఠాత్ పరిణామం జరిగి నాకు గుడి ప్రయాణం అయితే ఆగిపోయింది. సరే ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పేసి విజయవాడలో హోటల్లో రూమ్ తీసేసి నన్ను అక్కడ పడేసి మా ఫ్యామిలీ అయితే టెంపుల్కి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళు వచ్చేంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఒక న్యాప్ వేద్దామని నిద్రపోయాను. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంటికి పోదాం అనుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్ అసలు రిజర్వేషనా లేకపోతే జనరలా అని అర్థం కాకుండా అయిపోయిందండి. సో ఓవరాల్గా నా ట్రిప్ అయితే ఒక బిస్కెట్ అయింది గైస్. ఇలా మీ లైఫ్లో కూడా జరిగిందా? జరిగి ఉంటే కామెంట్ చేసేయండి. ఓకే బాయ్.